హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. మనము రాగి పిండితో పొంగడాలు చేసుకుంటున్నాం, గుంత పొంగడాలు. అందులోకి ఒక గ్లాస్ మినపప్పు, ఒక స్పూను మెంతులు వేరువేరుగా నానబెట్టుకోవాలి. 2 గ్లాసులు రాగులు, మామూలుగా బయట మామూలు షాప్లో కొన్న రాగులు, 2 స్పూన్లు అటుకులు, అన్నీ సెపరేట్గానే నానబెట్టుకోవాలి. మినపప్పుని కడుక్కుని 2 సార్లు నీళ్ళు పోసుకుని నానబెట్టుకున్నాను. రాగులు కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ కడుక్కోవాలి. రాగుల్లో మట్టి ఎక్కువ ఉంటుంది. అటుకులు కడుక్కున్నాను. ఇంకా అటుకులు నానాక కడగకూడదు, అందుకని మంచినీళ్ళే పోసుకోవాలి అటుకుల్లోని. ఇవైనా మంచినీళ్ళే పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 గంటలు నానిన మినపప్పుని మిక్సీ చేసుకోవాలి. మినపప్పుని తీసేసుకుని మినప్పిండిని మెత్తగా అయ్యాక రాగులను వేస్తున్నాను. రాగులు వేసినప్పుడు ఫస్ట్ టైం ఎక్కువ నీళ్ళు పోయకండి. నీళ్ళు పోస్తే రాగులు నలగవు. చాలా మెత్తగా నలగాలి రాగులు. కొంచెం నలిగాక కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు అటుకులు, బాగా నానిన అటుకుల్ని కొంచెం వాటర్ పోసుకుని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక బాక్స్లోకి తీసుకోవాలి. ఇది హెల్దీ అండ్ పిల్లలకి చాలా మంచిది. ఐరన్ అన్నీ టేస్టీగా కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. అది బాగా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. పెద్ద బాక్స్ తీసుకోవాలి, ఎందుకంటే అది పర్మెంట్ అయినప్పుడు ఉబ్బుతుంది. అందుకే అడుగున ప్లేట్ కూడా పెడుతున్నాను. నేను ఓవర్ నైట్ ఉంచేసాను. మీకు పుల్లదనం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఒక 4 అవర్స్ ఉంచండి చాలు. అది పర్మెంట్ అయ్యి మొత్తం ఫుల్గా పొంగిపోయింది. నేనంతా క్లీన్ చేసుకుని ఒకసారి కలుపుకొని మీరు దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మీరు వాడినప్పుడు కూడా తీసుకుని వాడుకోవచ్చు. ఇదిగో నేను పర్మెంట్ అయిన పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కొంచెం చిన్నగా ముక్కలు కోసుకుని, కొంచెం కరివేపాకు కూడా చిన్న ముక్కల కిందే కోసేసుకోవాలి. వాటన్నిటిని మనం చేసుకున్న రాగి పిండిలో కలుపుకుంటున్నాను. ఇది కలర్ చూడ్డానికి బాగోదు అని పిల్లలు ఒకసారి టేస్ట్ చేశాక వాళ్ళు కూడా బాగా తింటారు. 1/2 స్పూన్ జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలు కోసుకోవాలి. మెంతికూర దొరికే టైంలో మెంతికూర వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు, మామూలు ఇడ్లీ అవి తినకూడదు కదా, వాళ్ళకి చాలా మంచిది. ఈ పొంగనాలది పొయ్యి మీద పెట్టుకుని కొంచెం వేడయ్యాక ఇందులో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను. అది లైట్గా వేడయ్యాక పొంగడాలు ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. టేస్ట్ అయితే మామూలు దోసపిండితో చేసుకున్న దానికంటే, రైస్తో చేసిన దానికంటే రాగులతో చేసిందే టేస్ట్ బాగుంటుంది. అన్నీ కంప్లీట్గా వేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని తిరిగేసుకోవాలి స్పూన్తో. రెండు వైపులా బాగా కాలేలాగా చేసుకోవాలి. రాగిలతో చేయడం వల్ల కొంచెం డార్క్ కలర్ అనిపిస్తుంది వీడియోలో. నాకు బయట బాగానే ఉంది కలర్. వీటిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
ఈ పొంగడాల్ని టిఫిన్‌లా కానీ, స్నాక్‌గా గానీ, డిన్నర్‌గా గానీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.